ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. మాయా, చెప్పండి గౌరీ గారు. ఏంటి మాయా, ఏదో డీప్ థింకింగ్ లో ఉన్నట్టున్నావు? డిస్టర్బ్ చేసావా? అదేం లేదక్కి. పెళ్ళంటే ఏ అమ్మాయికైనా భయం, ఆలోచనలు ఉంటాయిలే. నిజమే గౌరీ, ఏ ఇంటికైనా కోడలుగా వెళ్లే ముందు ప్రతి అమ్మాయికి ఒక భయం ఉంటుంది. కానీ వర్ధన్ కుటుంబానికి కోడలుగా వచ్చే అమ్మాయికి ఆ భయం అవసరం లేదు. మరింత గౌరవంగా ఫీల్ అవ్వాలి. కరెక్ట్ గా చెప్పారు సార్. మాయా, ఇదిగో తీసుకో. ఏంటండి ఇది? వర్ధన్ కుటుంబ గౌరవం. ఇవి తరతరాలుగా వర్ధన్ కుటుంబ కోడలికి చెందుతూ వస్తున్న నగలు. ఈ టైంలో ఆ అదృష్టం నీకు దక్కింది, తీసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి, పెళ్లి జరిగిన తర్వాత తీసుకుంటానులేండి. నిశ్చితార్థం జరిగింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే మాయా. నువ్విప్పుడు వర్ధన్ కుటుంబం కోడలు, నీకు పూర్తిగా హక్కుంది, తీసుకో. మాయా, ఆడపడుచుగా నా తరపు నుంచి స్మాల్ గిఫ్ట్. ఇంకా చూస్తావేంటి, ఓపెన్ చేయి. అమ్మా, చక్కగా ఉంది కదా? అవునక్కి, అబ్బాయి చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజమే అమ్మా, ఈ నగలు మా ఆవిడి కోసమే చేసినట్టున్నాయి అంటాడేమో. ఏమంటారు మిస్టర్ అభయవర్ధన్ గారు? సరే, ఇక నుంచి జరిగే అన్ని పెళ్లి తంతులకి ఈ నగలే వేసుకునిరా, ఓకే? సరే అండి. వదిన గారు, మీకు నగలిస్తున్నామనేసి సంతోషపడకండి. బదులుగా ఆడబడుచు కట్నం ఘనంగానే రాబడతాం. అల్లరి పిల్ల. సరే సరే, అవతల చాలా పనులున్నాయి కదా అక్కి, మనం వెళ్దామా? నువ్వు త్వరగా రెడీ అయిపోమాయా. బాయ్. ఏంటి మాయా, నగలు తీసుకునేటప్పుడు అది నా హక్కు అని కాకుండా నాకు అర్హత లేదు అనే ఫీల్తో తీసుకున్నావు? అదేం లేదు, జస్ట్ మొహమాటం అనిపించిందంతే. మొహమాటమా లేక మోసం చేస్తున్నాను అనే గిల్టీ ఫీలింగా? నువ్వు మీ అన్నయ్య ఏం చేస్తున్నారో నేను ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? అంతా తెలిసి కూడా ఏంటిదంతా అంటావా? నమ్మకం. నువ్వు మారతావు అని శంకర్ కలిగించిన నమ్మకం. శంకర్ కేవలం మీ మంచి కోసమే ఆలోచిస్తున్నాడు. పగలు ప్రతీకారాలు లేకుండా మీరంతా సంతోషంగా ఉండేలా చేయాలన్నదే శంకర్ ఆరాటం. అది అర్థమైన రోజు ఆటోమేటిక్గా నీలో మార్పు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. మాయా, వర్ధన్ కుటుంబానికి శత్రువులా ఉండేదానికంటే కూడా ఈ కుటుంబ కోడలిగా నీకు దక్కే గౌరవమే చాలా విలువైనది. ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు నువ్వు? ఆలోచించుకో. నిన్న రాత్రి వాళ్ళ ఈవెంట్ చూసి నాకు ఒకటి అర్థమైంది. ఏమని? వాళ్ళ ఈవెంట్లు బాగా చేస్తారని అర్థమైందా? షట్ అప్. మనం ఏదో ఒక ఇష్యూ చెయ్యందే వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోరని అర్థమైంది. ఏంటో ఏం చేసినా శంకర్ ఇల్లు వదిలి వెళ్ళడు. ఆ సంగతి వీడికి అర్థమై చావదు. ఎందుకు పోర్లే పార్ట్నర్, వాళ్ళు చేసే పనిని మనమే డిస్టర్బ్ చేసి వాళ్ళు పని సరిగ్గా చేయలేదని ఈవెంట్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేద్దాం. సింపుల్. వాళ్ళ పనిని కాదు, వాళ్ళనే డిస్టర్బ్ చేయాలి. చేస్తాను.
వావ్, నీ చేతులు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. పట్టుకుంటే వదల బుద్ధి కావట్లేదు. లీవ్ మీ. పుల్ ఎలా ఉంది? మాటలు మర్యాదగా రాని. అరే, నేను అమర్యాదగా ఏం చేశాను చెప్పు? పడబోతే పట్టుకొని హెల్ప్ చేశాను, అంతేకాని నీ లేత బుగ్గల మీద అలా నిమ్మరలేదు కదా. యు ఇడియట్. మాటలు జాగ్రత్త. ఈవెంట్ చేసుకోవడానికి వచ్చావు. ఓనర్తో మర్యాదగా మాట్లాడకపోతే ఈవెంట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తా. లేదు, నీకు అంత ఇబ్బందిగా ఉంటే మీ వాళ్ళని పిలుచుకొని వెళ్ళిపో. నేనిక్కడ ఏం చేసినా భరించాల్సిందే. ఓయ్ రాకేష్, ఏం చేస్తున్నావు? ఇవన్నీ ఇప్పుడు మనకు అవసరమా? ఇప్పుడు అమ్మాయి వెళ్ళి ఎవరికైనా చెప్తే ఎంత గొడవ అవుతుందో తెలుసా? గొడవ అవ్వాలనే కదా చేశాను. ఆ? ఇప్పుడు ఇది వెళ్ళి చెప్తే వాళ్ళు నా మీద గొడవకొస్తారు. ఆ. పెళ్లి కూతురు అన్నయ్యకి అవమానం జరిగిందని ఈవెంట్ క్యాన్సిల్ చేయిస్తాను. ఓహో, ఏమో అనుకున్నాను. నీ బుర్ర కూడా బాగానే పనిచేస్తుంది. శ్రావణి, శ్రావణి, ఎందుకే ఏడుస్తున్నావు? ఏమైంది? శ్రావణి, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. శ్రావణి, 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 ఏడుస్తున్నావా? ఏమైంది? శ్రావణి, అడిగేది నిన్నే, ఏమైంది? ఇందాక రాకేష్ నాతో మిస్బిహేవ్ చేశాడు. రాస్కెల్, వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టను. రే పెద్దోడా, పెద్దోడా. అయ్యో అయ్యో, అక్కడ గొడవ చేస్తే పెళ్లికి ఇబ్బంది అవుతుందని నేను కామ్గా వస్తే ఇతనేంటి వాళ్ళ మీదకి గొడవకి వెళ్తున్నాడు? సరే పద, వెళ్ళి ఆపుదాం. ఏమైంది మా పెద్దోడు అంత కోపంగా వెళ్తున్నాడు? ఆ రాకేష్ శ్రావణిని టీస్ చేశాడని పెద్దోడు రాకేష్ ని కొట్టడానికి వెళ్తున్నాడు. అయ్యో అవునా, పదండి వెళ్దాం. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.